ఇండియన్ డిఫెన్స్ రంగంలో అత్యాధునిక ఆయుధాల తయారీ అన్స్టాపబుల్ అన్నట్లు సాగుతోంది. ఆయుధ యజ్ఞంలో ఇండియా రికార్డుల్ని బద్దలు కొడుతోంది. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్లో అత్యాధునిక స్వదేశీ ఆయుధ సంపత్తిని 5 ఏళ్లలో రెట్టింపు చేసుకుంది. రికార్డు స్థాయిలో భారత రక్షణ రంగం ఉత్పత్తుల్ని తయారు చేసుకోవడం విశేషం. ఇది రక్షణ రంగంలో నవశకానికి నాంది పలుకుతూ వేస్తున్న అడుగులు. ఆత్మనిర్భర్ భారత్, మేక్ ఇన్ ఇండియా నినాదంతో సాగుతున్న ఆయుధ యజ్ఞం. అంతేకాదు, విదేశాల నుంచి ఆయుధాలు కొనుగోలు చేసే స్థితి నుంచి వేరే దేశాలకు మన రక్షణ రంగ ఉత్పత్తుల్ని ఎగుమతి చేసే స్థాయికి చేరుకోవడం మునుపెన్నడూ చూడనిది. దేశం గర్వంతో కాలర్ ఎగరేసే సమయమిది. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ లో అత్యాధునిక స్వదేశీ ఆయుధ సంపత్తి 5 ఏళ్లలో రెట్టింపు. రికార్డు స్థాయిలో భారత రక్షణ రంగ ఉత్పత్తి 2020-21లో 86,000 కోట్ల రక్షణ రంగ ఉత్పత్తులు. ఇప్పుడు 1.78 లక్షల కోట్ల ఆయుధాలు, అస్త్రాల తయారీ. ఆత్మనిర్భర్ భారత్ అనుకున్న లక్ష్యాలను వేగంగా చేరుకుంటోంది. భారత అమ్ముల పొదిలో అధునాతన అస్త్రాల తయారీలో ఊహించని పురోగతిని సాధిస్తోంది దేశ రక్షణ రంగం. డ్రోన్లు, మిజైళ్లు, సబ్ మెరైన్లు, ఫైటర్ జెట్లు, ఇలా 1 కాదు 2 కాదు, దేశ రక్షణకు అవసరమైన ఎన్నో ఆయుధాల తయారీలో భారత్ గతంలో ఎప్పుడూ లేనంత శక్తి సామర్థ్యాలను సమకూర్చుకుంటోంది. ఈ మధ్య కాలంలో వరుసగా ఆయుధాల పరీక్షలతో దేశం ఓ పక్క గర్విస్తూ ఉంటే, మరోపక్క ప్రత్యర్థుల వెన్నులో వణుకు పుడుతోంది. భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ DRDO స్వదేశీ సాంకేతికతతో అభివృద్ధి చేసిన లాంగ్ రేంజ్ ల్యాండ్ అటాక్ క్రూయిజ్ మిజైల్ ప్రయోగం విజయవంతమైంది. ఈ ప్రయోగం DRDO చరిత్రలో మరో కీలక మైలురాయిగా మిగిలింది. ఈ క్షిపణిని పూర్తిగా స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో అభివృద్ధి చేశారు. అమెరికా తోమహక్ మిజైల్కు సరిసాటిగా ఈ మిజైల్ను పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించారు. ఇందులో ఉపయోగించిన అన్ని ఉప వ్యవస్థలను DRDOకు చెందిన పలు ప్రయోగశాలలు, భారతీయ పరిశ్రమ భాగస్వాములు రూపొందించినవి. దేశ రక్షణ రంగంలో విదేశీ దిగుమతులపై ఆధారపడే స్థాయి నుంచి ప్రపంచ దేశాలకు ఆయుధాలను ఎగుమతి చేసే స్థాయికి భారత్ శరవేగంగా దూసుకెళ్తోంది అనడానికి ఇలాంటి అత్యాధునిక ఆయుధ సంపత్తే నిదర్శనంగా నిలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆత్మనిర్భర్ భారత్ సత్ఫలితాలను ఇస్తూ గడిచిన ఆర్థిక సంవత్సరంలో దేశీయ రక్షణ ఉత్పాదకత ఏకంగా 1,78,000 కోట్ల ఆల్ టైమ్ రికార్డును తాకింది. 5 ఏళ్లలోనే రక్షణ రంగ ఆయుధ తయారీ సామర్థ్యం ఇలా రెండింతలు కావడం దేశం రక్షణ రంగానికి ఇస్తున్న ప్రాముఖ్యతకు నిదర్శనం. ఒకవైపు లక్షల కోట్ల విలువైన మెగా డిఫెన్స్ ప్రాజెక్టులు పట్టాలెక్కుతూ ఉండగా, మరోవైపు రికార్డు స్థాయిలో 38,424 కోట్ల రక్షణ ఎగుమతులు జరగడం దేశ సైనిక పారిశ్రామిక సత్తాకు అద్దం పడుతోంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో రక్షణ ఉత్పత్తి విలువ 1,54,000 కోట్ల రూపాయలు. అదే ఈ ఏడాది అంటే 2025-26కు ఇది 15.6% వృద్ధిని నమోదు చేసింది. ఇప్పుడు మన దేశ రక్షణ రంగ ఉత్పత్తుల విలువ 1,78,000 కోట్లకు చేరింది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో 84,643 కోట్లు. అంటే 5 ఏళ్లకు ముందుతో పోల్చితే ఇప్పుడు రక్షణ ఉత్పత్తి ఏకంగా 110% పెరిగినట్లు లెక్క. ఈ మొత్తం రక్షణ రంగ ఉత్పత్తుల్లో ప్రభుత్వ సంస్థల వాటా 76%గా ఉంటే, ప్రైవేటు రంగం 24% వాటాకు పెంచుకుంది. అంటే వీటి విలువ 42,000 కోట్లకు పైనే. ఆయుధాల ఎగుమతుల్లోనూ మన దేశ రక్షణ రంగం రికార్డుల్ని క్రియేట్ చేస్తోంది. స్వతంత్రంగా స్వదేశీయ ఉత్పత్తులను పెంచుకుంటూనే ఇతర దేశాలకు కూడా ఊహించని స్థాయిలో ఎగుమతులు చేస్తోంది. అందులో కూడా ఈసారి రికార్డు స్థాయిలో 38,424 కోట్ల రూపాయల మేరకు రక్షణ రంగ ఎగుమతులు ఉన్నాయి. ఇది చాలదా? ఆత్మనిర్భర్ భారత్ చొరవతో దేశీయ రక్షణ పారిశ్రామిక పునాది ఎంత బలంగా విస్తరిస్తుందో చెప్పడానికి. ఆత్మనిర్భర్ భారత్ కళ వేగంగా సాకారమవుతోంది. ఆత్మనిర్భర్ భారత్, మేక్ ఇన్ ఇండియాలో భాగంగా
భారత రక్షణ రంగం కేవలం విదేశీ దిగుమతులపై ఆధారపడడం తగ్గించుకోవడమే కాకుండా ప్రపంచంలోనే అత్యంత అధునాతనమైన స్వదేశీ సాంకేతికతతో కూడిన ఆయుధాలను తయారు చేసే స్థాయికి చేరింది. ప్రస్తుతం త్రివిధ దళాల్లో సేవలందిస్తున్న ఎన్నో అత్యాధునిక ఆయుధాలు దేశీయంగా తయారైనవే. ఇవి మన రక్షణ అవసరాలకే కాదు, మిత్ర దేశాలు ఆయుధ సంపత్తిని పెంచుకోవాలనుకుంటున్న ఎన్నో దేశాలకు కూడా ఇండియా ఎగుమతి చేస్తోంది. ఇందుకోసం రాబోయే రోజుల్లో లక్షల కోట్ల విలువైన మెగా ప్రాజెక్టుల్ని చేపడుతోంది. రాబోయే రోజుల్లో లక్షల కోట్ల విలువైన మెగా ప్రాజెక్టులు, స్వదేశీ ఆయుధాల తయారీలో ఇండియా రికార్డులు, విదేశాలకు కూడా విలువైన ఆధునిక ఆయుధాల ఎగుమతులు. భారత సైన్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు రానున్న రోజుల్లో అతిపెద్ద రక్షణ కొనుగోలు ప్రాజెక్టులు పట్టాలెక్కబోతున్నాయి. ఇందులో విదేశీ ఆయుధాల వాటా మెల్లగా తగ్గుతోంది. స్వదేశీ అస్త్రాల సామర్థ్యాన్ని పెంచుకుంటోంది ఇండియా. ఈ వరుసలో చాలానే అత్యాధునిక ఆయుధాలు ఉన్నాయి. LCA తేజస్ మార్క్ 1A లేదా తేజస్ MK1A ఇది భారతదేశం స్వదేశంగా అభివృద్ధి చేసిన లైట్ కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్. అధునాతన రాడార్, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సూట్, గాల్లోనే ఇంధనం నింపుకునే సదుపాయం దీని ప్రత్యేకత. భారత వైమానిక దళం 97 అదనపు తేజస్ యుద్ధ విమానాల కోసం భారీ ఆర్డర్ ఇచ్చింది. LCH ప్రచండ్ ఇది లైట్ కంబాట్ హెలికాప్టర్. ప్రపంచంలోనే అత్యాధునిక ఎత్తుగల సియాచిన్ గ్లేసియర్ వంటి ప్రాంతాల్లో ల్యాండ్ అవ్వడమే కాకుండా అక్కడి నుంచే క్షిపణులను ప్రయోగించగల ఏకైక అటాక్ హెలికాప్టర్ ఇది. రక్షణ శాఖ ఈ మధ్యే 156 ప్రచండ్ హెలికాప్టర్ల కొనుగోలుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ AMCA ఇది భారతదేశపు 5th జనరేషన్ స్టెల్త్ యుద్ధ విమాన ప్రాజెక్ట్. దీని డిజైన్, అభివృద్ధి పనులు అత్యంత వేగంగా జరుగుతున్నాయి. ఇది రాడార్లకు చిక్కకుండా శత్రువులపై దాడి చేయగలదు. అగ్ని-V MIRV టెక్నాలజీతో భారత్ సృష్టించిన అతిపెద్ద వ్యూహాత్మక క్షిపణి అగ్ని-5 మిజైల్. ఇప్పుడు MIRV టెక్నాలజీని దీనికి జోడించారు. అంటే ఒకే ఒక అగ్ని-V క్షిపణి గాలిలోకి లేచి వేర్వేరు దిశల్లో ఉన్న బహుళ శత్రు లక్ష్యాలపై ఒకేసారి విడివిడిగా దాడి చేయగలదు. ఆకాష్ NG అంటే నెక్స్ట్ జనరేషన్ ఆకాష్. ఇది కూడా శత్రు యుద్ధ విమానాలు, డ్రోన్లు, క్రూయిజ్ క్షిపణుల్ని గుర్తించి గాల్లోనే లేపెయ్యగలదు. పినాకా మల్టీ బ్యారెల్ రాకెట్ లాంచర్ శత్రు స్థావరాలపై సెకండ్ల వ్యవధిలో రాకెట్ల వర్షం కురిపించగల వ్యవస్థ. ఇప్పుడు దీనికి గైడెడ్ లాంగ్ రేంజ్ సామర్థ్యాన్ని జోడించారు. విదేశాలకు కూడా ఈ గైడెడ్ లాంగ్ రేంజ్ రాకెట్ లాంచర్లు ఎగుమతి అవుతున్నాయి. మన ఎగుమతులు కూడా ఆయుధ ఉత్పత్తులు కూడా ఎగుమతుల్లో చేరాయి కాబట్టి అది మనం గర్వించదగ్గ విషయమే. అయినప్పటికీ ఇవాళ వీటి ఉత్పత్తి ఏ దేశాలు కొనాలి, ఎందుకు కొనాలి అనేది బ్రాడ్గా ఆలోచిస్తే ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలు డిస్కరేజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. యుద్ధాలు ఉంటే రక్షణ ఉత్పత్తులు పెరుగుతాయి. ఇవాళ అమెరికాది అదే. ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలు సృష్టిస్తుంది, తన ఉత్పత్తులు అమ్ముకుంటుంది. ఇది దానికి ఒక మార్కెటింగ్, యుద్ధం అనేది ఒక మార్కెటింగ్ ఆపర్చునిటీ. ఎందుకంటే దరిదాపు అక్కడ అమెరికాలో 60,000 పరిశ్రమలు ఉన్నాయి, ఆయుధ సామాగ్రి ఉత్పత్తి చేసేటువంటి పరిశ్రమలు. అన్ని ఆయుధాలకు డిమాండ్ ఉండాలంటే ఈ ప్రపంచవ్యాప్తంగా ఏదో ఒక మూలలో యుద్ధాన్ని ఎంకరేజ్ చేస్తూ ఉంటుంది. అటువంటి పరిస్థితి రాకూడదు ప్రపంచానికి. కాబట్టి బ్రాడ్గా ఆలోచిస్తే ఈ ఆయుధ ఉత్పత్తి, ఆయుధ పోటీ, అణ్వస్త్ర పోటీ ఇవన్నీ కూడా తగ్గాల్సిన అవసరం ఉంది. కొంతమేరకు ఏ దేశానికి ఆ దేశం రక్షణకు, స్వీయ రక్షణ కొరకు మాత్రం ఉత్పత్తి పెంచుకుంటున్నటువంటి వైనం మనకు అవుపడుతుంది. నౌకాదళంలో INS సూరత్, INS నీలగిరి లాంటి అధునాతన గైడెడ్ మిజైల్ డిస్ట్రాయర్లు, ఫ్రిగేట్ నౌకలు భారత్ తయారు చేసుకుంది. ఇవి రాడారు కంటికి కనపడకుండా వెళ్లగల సామర్థ్యం ఉన్నవి. వీటితో పాటు ప్రాజెక్ట్ 75 సబ్ మెరైన్లలో భాగంగా INS వాగ్షీర్, మానవ రహిత బోట్లు, యాంటీ డ్రోన్ సిస్టమ్స్, లేజర్లతో కూల్చేసే సరికొత్త వ్యవస్థలు, ఇలా ఒక్కటేంటి అత్యాధునిక ఆయుధాలను ఎన్నో ఇండియా స్వతంత్రంగా తయారు చేసుకుంటోంది.
మునుపటిలా కేవలం తుపాకులు, బుల్లెట్లు మాత్రమే కాకుండా ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, స్టెల్త్ టెక్నాలజీ, రోబోటిక్స్, డ్రోన్ వార్ఫేర్ వంటి 21వ శతాబ్దపు అధునాతన సాంకేతికత వైపు భారత రక్షణ రంగం అడుగులు వేస్తోంది. దీంతో ఇప్పుడు 1,78,000 కోట్లకు భారత రక్షణ రంగ ఉత్పత్తులు చేరుకున్నాయి. ఇతర దేశాలకు కూడా డ్రోన్లు, మిజైళ్లు, సబ్ మెరైన్లు, ఫైటర్ జెట్ల తయారీ, టెక్నాలజీని ఎగుమతి చేసే స్థాయికి చేరుకుంది. ఇది మన దేశ రక్షణ రంగం గత 5 ఏళ్లలో సాధించిన అప్రతిహత ప్రగతి. ఇతర దేశాలు కళ్లప్పగించేలా, నోళ్లు వెళ్లబెట్టేలా ఉన్న దేశ రక్షణ రంగ ఉత్పత్తుల తయారీ భారత స్వదేశీ సాంకేతిక ప్రగతికి, రక్షణ సామర్థ్యానికి నిదర్శనం.